మన తండ్రి దేవుడి ప్రవేశిస్తుంది మా సమాధానం మరి మళ్ళా దేంట్లో ఎప్పుడు చూసినా మనము దేవుని యొక్క మరి సన్నిధిలో ఉంటున్నాము. సినిమా ధ్యానం చేయడానికి మాత్రం వచ్చాము. దేవునికి స్తోత్రం కలిగాక మరి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. మనందరం కూడా సమయంలో మనము ఆదికాండము కీర్తనము ఆదికాండం 42వ అధ్యాయము ఆదికాండము 42వ అధ్యాయము 16 నుంచి చదువుకున్నాం. మీ తమ్ముని తీసుకుని వచ్చుటకు మీలో ఒకని పంపుడి. అయితే మీరు బంధింపబడినందు అట్లు మీరు సత్యమున్నదో లేదో మీ మాటలు చోదింపబడు. లేని ఎడల ఫరో జీవితోడు మీరు వేగుల వాళ్ళని చెప్పి వారిని 3 దినములు సెరసాల్లో వేయించండి. 3వ దినమున యోసేపు వారిని చూసి, నేను దేవునికి భయపడవాడను, మీరు బ్రతికినట్లు దీన్ని చేయుడి. మీరు యథార్థవంతులైతిరా, మీ సహోదరులలో ఒకడు ఈ సెరసాల్లో బంధింపబడవచ్చు. మీరు వెళ్ళి మీ కుటుంబంలో కరువు తీరుటకు ధాన్యం తీసుకుని పోండి. మీ తమ్ముని నా ఎద్దకు తీసుకుని రండి. అట్లా మీ మాటలు సత్యమైనట్టు కనబడు కనుక మీరు చావరని చెప్పారు. చాలండి, చాలు. కాబట్టి చదవబడి వాక్య భాగము ఆదికాండము 42వ అధ్యాయము మరి 16 నుంచి మనము చూసినట్లయితే మరి ఇక్కడ మరి యోసేపు యొక్క జీవితం మనము చూస్తున్నామండి. మరి యోసేపు గారి పాత నిబంధనలో మరి దేవుని యొక్క దృష్టిలో మరి ఎంతో ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉంటున్నారు. మనందరికీ తెలుసు మరి యోసేపు మరి ఏం చేయబడ్డాడు? మరి అందరి చేత తన జీవితంలో బోధిలో తీసుకుపడ్డాడు. అంటే అందులో మరి ఆ తమ్ముడిని ఎక్కువగా తండ్రి మరి ప్రతిసారి కూడా మరి బాగా అన్ని విషయాల్లో తనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. తండ్రి మరి తను బాగా చూసుకుంటున్నాడు అని మరి మిగతా ఏమొచ్చింది? అసూయ వచ్చింది. ఆ అసూయ వల్ల వీళ్ళు మనకి ఉండకూడదు, వీళ్ళ వల్ల మనకి చాలా ఇబ్బందిగా ఉంది అని వారు తలంచుకొని వీటిని ఎలాగైనా సరే మన తండ్రి నుంచి దూరం చేసేయాలి అని వారు నిర్ణయించుకున్నారని. అలా నిర్ణయించుకుని మనందరికీ తెలిసినట్టుగా ఒక రోజున యోసేపుని అలా బయటికి పిలిచి మరి అలాగా బయటికి వెళ్దామని చెప్పి మాయ మాటలు చెప్పి మరి తండ్రిని కూడా మోసగించి మరి ఏం చేశారంటే మరి మరి యోసేపు అలా అడవిలోకి వెళ్ళినప్పుడు పులి తినేసిన రక్తంతో కూడినటువంటి ఆ యొక్క వస్త్రాన్ని చూపించారు. ఆ రీతిగా మరి తండ్రి ఆ విషయాన్ని తెలుసుకోవాలని చాలా బాధపడ్డాడు. ఎందుకంటే మరి యోసేపుని తండ్రి ప్రేమించారు. అంటే మరి సాధారణంగా మరి చాలా కుటుంబాల్లో మరి చిన్నవారంటే కొద్దిగా ఎక్కువ గ్రామం ఎక్కువ ప్రేమ ఉండవచ్చు. అయితే అంత మాత్రాన ఒక గ్రామం ఎక్కువ ఉందని మరి పెద్దవారు ఏమనుకోకూడదు, ఈ తమ్ముడిని ఎక్కువ ప్రేమిస్తున్నారు, చెల్లిని ఎక్కువ ప్రేమిస్తున్నారని అనుకోకూడదు. అలాగే అనుకోవడం వలన ఆ మూలమే మరి ఇంత పెద్ద విషయానికి దారితీస్తుంది. తద్వారా మరి ఏమైందంటే చివరికి యోసేపుని అలాగా గోతిలో మొత్తానికి మోసం చేసి తండ్రిని పాడేశారు. గోతిలో ఇదిగో తెలియదు, తండ్రి అడుగుతుంటే మరి యోసేపు ఏంటంటే తెలియదు, ఇదిగో ఈ వస్త్రం దొరికి రక్తం చూడండి మరి జంతువు తినేస్తున్నాము అని తండ్రిని మోసం చేశారు. మరి దేవుని సంగమా ఆ రీతిగా వారి జీవితంలో మరి ఎంతో మరి ఘోరమైన పడిన వారు కనిపెట్టారు. మరి అసూయతో వారి యొక్క తమ్ముడిని గోతిలో పడవేశారు. అయితే మనందరికీ తెలుసు గోతిలో పడేసిన మరి యోసేపు దేవుడు ఎలా పైకి లేపారు. మరి క్రమంగా ఆ యొక్క ఐగుప్తులో ఆ ఫరో దగ్గర మరి ఫస్ట్ ఒక పనివాడిగా చేరాడు. ఎలా చేరాడండి? పనివాడిగా చేరాడు, సామాన్యమైన పనివాడిగా చేరాడు. మరి ఆ గోతులో పడేసిన తర్వాత ఏమైంది? మరి వ్యాపారం చేసేవారు కొంతమంది మన దేశానికి వచ్చి తీసుకెళ్ళిపోయారు, కొనేసుకున్నారు. చూడండి ఆ రోజుల్లో ఎంత దారుణం ఉండేదంటే అండి మరి మనుషులను కూడా వస్తువులాగా చూసేవారు. ఈ రోజున మనం ఏం చేస్తాం? బజార్లోకి వెళ్తే బ్యాగ్ నచ్చితే బ్యాగ్ ని కొనుక్కుంటాం, లేదంటే ఏదైనా కుర్చీ కావాల్సిన కుర్చీని కొనుక్కుంటాం. ఆ కాలంలో ఇజ్రాయెల్ దేశంలోని
మరి పరిస్థితులు చాలా హీనంగా ఉన్నాయి. మనుషులను కూడా మరి అమ్మేసేవారు, మనుషుల్ని మరి పనులు చేయడానికి కొనుక్కునేవారు. ఆ రీతిగా మనుషుల వేలపాటలు పెట్టి వారిని అమ్మేవారు. అంత హీనమైన స్థితి ఆ కాలంలో ఉండేది. అయితే మరి యోసేపు కూడా ఎటువంటి అన్యాయము తెలియని వ్యక్తి, ఏ పాపము తెలియని వ్యక్తి, కానీ మరి అన్యాయానికి కాదు గురయ్యాడు. అయితే మరి చూడండి, ఆ గోతులో పడేసిన మరలా ఆ యొక్క వ్యాపారం చేసేవారు తీసుకొని వేరే దేశానికి వెళ్ళిపోయిన మొత్తాన్ని ఎక్కడ చేరాడు మనోడు? ప్రయాణమై పరువు దగ్గరికి చేరాడు. కాబట్టి ఆ సమయంలో పరువు యొక్క రాజ్యంలో పరిమాణిగా చేరాడు. మరి ఆ టైంలో చూస్తే మరి యోసేపుకి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణము ఉందండి. ఆ లక్షణం ఏంటంటే దర్శనాలు వివరించడం. ఏం వివరించడం అండి? దర్శనాలు వివరించడము. అలాగా ఆయన రాజ్యంలో కొద్దిమందికి దర్శనాలు వచ్చినప్పుడు వారి దర్శనం ఏంటో యోసేపు చెప్పగలుగుతాడు. అలాగే చక్కటి జ్ఞానంతో యోసేపు దేవుని వైపులో అనుక్షణము కూడా అన్నాడు ఎదిగాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ రీతిగా యోసేపు ఎంతగానో దేవుడిలో తాను మరి తండ్రి చేత అలాగే మరి దూరం అయిపోయిన, అంటే తండ్రి చేత దూరం అయిపోవడం అంటే మరి తండ్రి చెంత నుండి దూరం అయిపోవడం కదా. మరి ఎంత బాధ ఉంటుందండి. ఆండలేమో మరి ఒక కుయుక్తి పని మత్సరంగా యోసేపుని దూరము చేశారు. అయితే ఆ హృదయంలో చాలా వేదన ఉంది, చాలా బాధ. అయ్యో, నేను ఆ తండ్రిని కోల్పోయాను, నా కుటుంబాన్ని కోల్పోయానని కూడా తాను ఫీల్ అవుతున్నాడు. చాలా బాధపడుతున్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడండి. అలాగే ఎంతో వేదన కన్నీరు కాస్తున్నప్పుడు, ఆ హృదయం విరిగిపోయిన స్థితిలో ఉంటున్నప్పుడు కూడా తాను దేవుడికి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కాబట్టి అలా రీతిగా దేవుడికి ప్రార్థన చేయడము రోజు తాను కంటిన్యూ చేశాడు. కానీ ఏ రోజున కూడా శ్రమలో ప్రార్థన చేయడము ఆపలేదు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి ఆ రీతిగా మరి ప్రతి రోజు కూడా ఆ శ్రమలో, ఆ ఘోరమైన శ్రమలో కూడా మరి దేవునికి దగ్గరగానే ఉన్నాడు. ఆ రీతిగా చూస్తే ఎంత ఆశ్చర్యపడింది కదా. ఇప్పుడు కూడా అనుకోలేదు, అయ్యో నేను తండ్రిని కోల్పోయాను, నేను ప్రేమించే తండ్రిని నేను కోల్పోయాను, నాకు ఎవరున్నారు ఇప్పుడు, నాకు దిక్కెవరని బాధపడ్డాడు. కానీ దేవుని విశ్వాసం ఎప్పుడు కూడా కోల్పోలేదు. అందుకనే మనం చూస్తే ఆ కఠినమైన శ్రమంలో కూడా అనుదినము దేవుని మీద తాను ఆనుకొని ఉన్నాడు. ఎవరి మీద ఆనుకున్నాడు? దేవుని మీద ఆనుకొని ఉన్నాడు. అప్పటి వరకు మరి పిల్లలు ఎలా అనుకుంటారు? వారు ప్రేమించినటువంటి తల్లి మీద, తండ్రి మీద ఆనుకుంటారు కదండి. మరి ఇక్కడ ఒంటరివాడు అయిపోయాడు. ఏమైపోయాడు? ఒంటరివాడు అయిపోయాడు. మరి నా అన్నవారు ఎవరు కూడా అతనికి లేదు. మరి మనము ఈ ప్రస్తుత కాలంలో మనం చూస్తున్నాం. ఒక రోజు నేను టీవీలో చూసాను అనమాట. ఆ న్యూస్ వార్తలు వింటూ ఉన్నాను. మరి అరబ్ దేశాలకి చాలా మంది పరిచయం వెళ్తారు కదా, ఇండియా నుంచి కదా. మరి మన ఆంధ్ర నుంచి కూడా చాలా మంది అక్కడికి వెళ్తూ ఉంటారు. దుబాయ్, కువైట్, ఖతర్ వెళ్తూ ఉంటారు. అప్పుడు ఏం చెప్తున్నారంటే న్యూస్ లో ఆ యాంకర్, మరి జాబ్ ఇప్పిస్తామని చెప్పి ఎక్కడ ఎడారిలో తీసుకెళ్లిపోయి ఏమీ లేని చోట వారిని వదిలేశారట. చూడండి, జాబ్ ఇప్పిస్తామని చెప్పి పైకి 50,000 కట్టించుకొని ఫ్లైట్ లో అంతా బాగానే తీసుకెళ్లి తీసుకెళ్లిన తర్వాత దుబాయ్, ఖతర్, కువైట్ తీసుకెళ్తానని చెప్పి షాపుల్లో ఎక్కడ ఉద్యోగం ఇస్తానని చెప్పి మోసపుచ్చి ఎడారిలోకి తీసుకెళ్ళాలని వదిలేశారంట. అక్కడ ఏమి ఉండదు, ఎడారంటే జీవం ఉండదు. అంతా దారుణమైన పరిస్థితి. ఇసుక, వేడి, అలాగే నీరు సరిగ్గా ఉండదు, ఆహారం ఉండదు, ఏమీ ఉండదు. పాపము లబోదిబోని గోడ పెట్టేస్తున్నారు. మరి ఒక రోజున ఆ టీవీ లైన్ వాళ్ళు వెళ్ళి అక్కడ వీడియో తీశారు. ఆ ప్రాంతంలో చిన్న చిన్న గదులు అనమాట. ఆ చిన్న చిన్న గదుల్లోనే 10 మంది పెట్టేసి ఏదో ఆ గొర్రెల కాయని, మేకల కాయని అని చెప్పి ఉదయం సాయంత్రం మీద కొంచెం ఆహారము పెడుతున్నారు. కాబట్టి ఎంత చీటింగ్ అది, ఎంత మోసం అది. ఆ రీతిగా మనుషుల్ని ఎంతగానో మోసపుచ్చారు. వాళ్ళు ఏమనుకుంటారు, మన మంచి ఉద్యోగం వచ్చేది, దుబాయ్ వెళ్ళిపోతాను, కువైట్ వెళ్ళిపోతాను, ఖతర్ వెళ్ళిపోతాను అనుకుంటారు. తెరాచుంటే సీన్ రివర్స్ అయిపోయింది. అక్కడ జాబ్ కాదు కదా, ఎక్కడో మూలం తీసుకెళ్ళిపోయి జీవము లేని ప్రదేశంలో వారిని పెట్టేశారు. నానా రకాలైనటువంటి కష్టాలు వారు ఎదుర్కొన్నారు. కాబట్టి
వాళ్ళు చాలా బాధపడ్డారు. ఒక టీవీ సీక్రెట్ గా కెమెరా తీసుకెళ్లి ఇంటర్వ్యూ చేశారు. ఏంటి మీకు ఎలా అనిపిస్తుంది అంటే, ఏంటి అనిపించడం అంటే ఇంత బాధాకరమైన స్థితి మాకు చాలా మరి కష్టంగా ఉంది, ఇక్కడ బతకలేకపోతున్నాం, అసలు మేము ఏం చేస్తామో మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి వదిలేస్తారు, చాలా మాకు బాధ, చాలా శ్రమ ఉందని వారు చెప్తున్నారు. చాలా శ్రమగా మాకు ఉందని చెప్తున్నారు. అలాగే మరి యోసేపు కూడా తన జీవితం అలాగా అయిపోయాడండి. అయితే అటువంటి సమయంలో కూడా దేవుడి మీద ఆధారపడడం కానీ, దేవుడి పట్టుదల కలిగి ఉండడం కానీ తాను మానలేదు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ రీతిగా మరి దేవుడితో అనుదినము కూడా సహవాసం ఆయన చేసి మరి ఆ యొక్క పనివాడిగా ఉంటున్నప్పుడే చక్కగా అనుదినము ప్రార్థన చేసేవాడు. ఆ రీతిగా ప్రార్థన చేయగా ఒకనొక రోజున మరి ఆ యొక్క రాజ్యంలో మంత్రి తన గురించి తెలుసుకొని తనేదో కళల గురించి భావం చెప్తున్నాడని మరి తెలుసుకొని ఆ మంత్రి ఏం చేశాడంటే, ఆ కళ నిజమవడం ద్వారా ఈ వ్యక్తిలో నిజమైన శక్తి ఉందేమో అనుకొని రాజుగారికి కూడా చెప్పాడు. అలాగే చెప్పడం ద్వారా మరి రాజుగారికి కూడా ఒకసారి ఫరోకి కళ వచ్చింది. ఆ కళలో ఆవులు ఉన్నాయి, అలాగే ఎండిపోయిన గడ్డి ఉంది, అలాగే తర్వాత చిగురించినట్టుగా ఉంది. అలా రెండు రకాలుగా వస్తే రాజుకు అర్థమవుతుంది ఫరోకి ఏ కళ ఏ దర్శనం మీద. అయితే ఎవరైనా ఉన్నారా ఈ కళ భావం చెప్పే వ్యక్తి అని అనుకున్నప్పుడు యోసేపుని పిలిపించి, అతిగదిగా ఉన్నాడని ఒక వ్యక్తి, అతని పేరు యోసేపు, తను పిలిపించండి, తను వివరిస్తాడని చెప్పినప్పుడు, రాజా మరి మీ కళ యొక్క భావం అంటే నాకు తెలుసని మరి దేవుడి ప్రేరేపణ ద్వారా ప్రార్థనలో ఉండి ఒక వారం రోజులు అవన్నీ తెలుసుకొని, ఇదిగో ఈ దేశానికి కరువు రాబోతుంది, జాగ్రత్తగా ఉండాలి, ముందుగానే మరి మీరు ఆ యొక్క బియ్యం వస్త్రాలు మీరు సిద్ధపాటు చేసుకోండి అని ఫరోకి చెప్పాడు. అలా చెప్పినట్టు నిజంగానే ఆ దేశంలో కరువు వచ్చింది. చూసారా మరి దేవుడు ఎంతగా మరి యోసేపుని ఆ రీతిగా దర్శనాన్ని చెప్పే జ్ఞానాన్ని, దర్శనమే రహస్యాలు చెప్పే గొప్ప ఆలోచన వివరణని ఆ వ్యక్తిని తనకి చదివిగా. కాబట్టి ఆ రీతిగా మరి ఒక పనివాడిగా వచ్చిన యోసేపు స్థితిని మనము చూస్తున్నాం. అయితే పనివాడిగా వచ్చినప్పటికీ కూడా క్రమక్రమంగా దేవుడు తనని పైకి లేవనెత్తిన విధానం కూడా మనం అక్కడ చూస్తున్నాం మరొక వైపు. కాబట్టి మన జీవితంలో మనకు తెలియకుండానే మనం దేవునిలో ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మనకి చేస్తారు. మనకు తెలియదు అది ఎలా జరుగుతాయో, ఆ పరిస్థితులు ఎలా వస్తాయో మనం అసలు ఊహించలేము కూడా. అయితే దేవుడు నమ్మిన బిడ్డలు ఎంత మాత్రం కూడా దేవుడు విడిచిపెట్టలేదు. స్తోత్రం, హల్లెలూయా. ఆ రీతిగా యోసేపు చక్కటి మరి శ్రేష్టమైన స్థానాన్ని రాజహృదయంలో పొందుకున్నాడు. కాబట్టి మనం కూడా ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, మరి దేవునిలో ఉన్న ఆ వ్యక్తిని యోసేపు దేవుడు విడిచిపెట్టలేదండి. కాబట్టి మనల్ని కూడా ఒకవేళ మన జీవితంలో ఒంటరిగా ఉంటున్నాను, నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను, నాకు ఏ దిక్కు లేదు, నాకు సహాయకులు ఎవరు లేదు, ఒకవేళ ఏ కారణం చేత అనిపించినామేమో అయితే దేవుడు మనకి తోడుగా ఉండాలనే విషయాన్ని మరొకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే యోసేపుని ఆ యొక్క మరి ప్రాంతంలో విలువైన దేవుడుగా ఉన్నారు. నా అంటూ సొంత వాళ్ళు ఎవరు లేరని అందరూ కూడా వదిలిపెట్టేస్తారు. అయితే దేవుడు మాత్రము విడిచిపెట్టలేదు. కాబట్టి ఈ లోకంలో మనం ఎవరు విడిచిపెట్టినా దేవుడు మనల్ని విడిచిపెట్టారు. దేవుడి స్తోత్రం కలుగుగాక. కాబట్టి మనం ఆలోచిస్తే మరి అలా చక్కగా పైకి వెళ్తుండగా తన జీవితంలో మరలా తనకి ఇంకొక శోధన ఎదురైంది. ఆ పోతీఫర్ ఇంట్లో మరి ఆ ఫరో భార్య శోధించినప్పుడు మరి అక్కడ యోసేపు పారిపోయాడు. అయితే ఆ టైంలో ఇంకా మరి పెద్ద నామము భార్య వేస్తున్న పోతీఫర్, ఇదిగో మంచోడు కాదు, చెడ్డవాడు, ఈ రీతిగా బలవంతం చేయబోయాడని యోసేపు మీద నింద మోపింది. ఆ టైంలో మరి యోసేపు చాలా మరి అవమానము, బాధ కలిగాడు. ఎందుకంటే అతను ఏ పాపము ఏ తప్పు చేయలేదు. అయితే ఆ చెరసాలలో వేసేయండి అని మరి ఆ ఫరో కూడా ఆజ్ఞాపించాడు. ఆ చెరసాలలో మరి ఉంటూ ఆ కఠినమైన పరిస్థితుల్లో తాను ఉంటున్నాడు. అయితే అప్పుడు కూడా ఇంకా విచిత్రం ఏంటంటే, ఆ సమయంలో కూడా దేవుడిని విడిచిపెట్టలేదు. చూడండి, ప్రభా నీవు నాకున్నావు, నీవు నన్ను కాపాడుతావు, ఇంత దూరం నన్ను తీసుకొచ్చావంటే నా నీతిని, నా యొక్క యథార్థతను తప్పకుండా ఏదో రోజున వెలుగులోనికి తీసుకొస్తామని విశ్వసించాడు. దేవుని స్తోత్రం కలిగా. హల్లెలూయా. కాబట్టి బైబిల్లో కూడా చెప్పబడి నీతిమంతుల యథార్థత మరి సూర్యుని వలె రక్షణకు వెలుగు వలె అది తేజరిల్లుతుందన్న దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి
బలము కానీ అపవాది యొక్క శక్తి కానీ వాడి యొక్క తంత్రాలు ఏమీ కూడా మన మీద పనిచేయండి. అవి కొంతసేపు మాత్రమే ఉంటాయంతే. సో చదువులు కూడా ఆ గ్రహం పట్టినప్పుడు ఎలా ఉంటుంది, కొంతసేపు మాత్రమే చీకటి వస్తుంది. మిగతా సమయంలో వెంటనే కొద్ది సమయం అయిన తర్వాత ఆ సమయం వచ్చినప్పుడు మళ్ళా ఫుల్గా ఎలా తెచ్చుకుంటాడు. కాబట్టి మళ్ళా వెలుగు వస్తాడు. అలాగే యోసేపు జీవితంలో కూడా జరిగింది. కాబట్టి చివరికి మొత్తానికి మరి యోసేపు ఎటువంటి మరి తప్పు పాపం లేదని పరువుకి తెలిసింది. హల్లెలూయా. అప్పుడు ఏం చేశాడంటే యోసేపుని దేశానికి మరి గొప్ప ప్రధానమంత్రిగా చేశాడు. ఎలా చేశాడండి? ప్రధానమంత్రిగా చేశాడు. మరి చూడండి ఎలా వచ్చారు. అసలు మామూలుగా పరివాడిగా వచ్చారు. అసలు పరివాడిగా వచ్చిన వ్యక్తి అసలు మామూలుగా రాజు యొక్క ఉన్నతమైన స్థానంలో రావడము అసలు అసాధ్యమది. అలాగా ఆ స్థానంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని శోధనలు తట్టుకొని ఏకంగా ప్రధానమంత్రి అయిపోయాడు. దేవుని స్తోత్రం కలిగా. హల్లెలూయా. కాబట్టి ఎక్కడ తన జీవితం ఆరంభమైంది చూడండి. ఒక సామాన్యమైన వ్యక్తిగా తన జీవితం ఆరంభమైంది. అయితే చివరికి ఏమయ్యాడంటే ప్రధానమంత్రిగా అయ్యాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని చేత మరి ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఆ యోసేపు అందుకనే ఫలించని కొమ్మ అనే టైటిల్ ఇవ్వబడింది. ఇంగ్లీష్ లో ద ఫ్రూట్ఫుల్ బ్లాసమింగ్ బ్రాంచ్ అంటారు. ఫలించని కొమ్మ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శోధనలు ఇంకా వచ్చే కొద్ది ఇంకా దీవించబడ్డాడు, ఇంకా ఫలించాడు. అందుకనే మనకి శ్రమలోనే మన జీవితంలో దేవుని మనం ఇంకా ఎక్కువగా మనము తెలుసుకోగలము. ఆ శ్రమంలోనే దేవుడు మనల్ని ఇంకా మరి నూతనంగా ఇంకా శక్తివంతులుగా విశ్వాసంగా మనల్ని దేవుడు మారుస్తారు. అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంది. కండిషన్ అంటే తెలుసు కదా. మామూలుగా టీవీలో యాడ్ వేస్తారు. ఒక వస్తువు ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈ వాచ్ ఉందనుకోండి, ఇది 1000 రూపాయలు కానీ 700కే ఇస్తామని చెప్తారు టీవీలో. ఇది కండిషన్ ఇస్తాను రాస్తారు కింద. అంటే మరి ఆ యొక్క వాచ్ మరి కొద్ది రోజులు మాత్రమే మేము ఉంచుతాం, 3 రోజులు ఉంచుతాం. ఆ 3 రోజులు వస్తే మీకు 700 ఇస్తామని చెప్తారు కదా. ఆ 3 రోజులు 4 రోజులు వస్తే అయిపోయింది వెళ్ళిపోండి అంటారు. ఇంకేంటి 1000 రూపాయలు తీసుకోండి, వాచ్ తీసుకొని మేము ఇస్తాం కానీ 1000 రూపాయలు తీసుకోండి అంటారు. అలా షరతులు పెడతారు. అందుకని మన జీవితాల్లో ఒక కండిషన్ ఉంటారు. అంటే దేవుడు మనం దీవిస్తారు, బయట తీసుకొస్తారు. కానీ ఆ శ్రమలో మనం ఎలా ఉంటున్నాం, మన హృదయము దేవుడి వైపు ఎలా ఉంటుంది, మన ఆలోచన విధానం, మన ధోరణి ఏ రకంగా ఉంటుందని దేవుడు పరీక్షిస్తాడు. అందుకనే యోగు కూడా శ్రమలో పరీక్షించబడడం ద్వారా ఆ పుటములో వేసిన తర్వాత స్వచ్ఛమైన బంగారం వల్లే ఫైన్ గోల్డ్ గా తన బయటికి వచ్చాడు. హల్లెలూయా. మరి ఆ యొక్క గోతులో మొగరంలా తిరిగాడు ఎవరు? యోసేపు. తర్వాత మరి ఆ సింహాసనం మీద కూర్చొని ఉగరాన్ని తొలగించుకున్నాడు. దేవుని స్తోత్రం కలిగాడు. హల్లెలూయా. కాబట్టి ఆ గొప్ప జీవితాన్ని మనము చూస్తున్నామండి. కాబట్టి మన జీవితంలో దేవుడు విడవకుండా ఆ రీతిగా మనం ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని హెచ్చిస్తారు. దేవుడు అటువంటి దేవుడుగా ఉంటున్నారు. అయితే మనం ఏంటంటే మన జీవితంలో మనకున్న శ్రమ వైపు మనం చూసామనుకోండి, మన దేవుడి వైపు చూడలేము. మనం ఒక ఆయన ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కరెక్ట్ గా రెడ్ సిగ్నల్ పడింది. రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఏం చేస్తాడు? 4 వైపు ఇలా చూస్తాడు. కరెక్ట్ గా అక్కడ ట్రాఫిక్ పోలీసు ఉన్నాడు. మరి రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఏం చేయాలి? ఆగిపోవాలి. అంతే. మనల్ని చూసుకోలేదు. ఇలా ఫోన్ చేస్తున్నాడు, ముందుకు వచ్చేసాడు. వెంటనే పోలీసు దాకా దిగు అని తాళాలు తీసేసుకొని మొత్తం ఆ బండిని పక్క తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయాడు. చూసారు ఏమైందో? కానీ ఏం చేశాడు? అక్కడ పైకి చూడాలి, సిగ్నల్ వైపు అలా చూడకుండా చూస్తున్నాడు. అంతే. ఇంకేమైనా బుక్ అయిపోయాడు. అందుకనే మనం కూడా మన జీవితంలో ఆ శ్రమ శ్రమ వైపు మనం ఒకవేళ చూస్తే దేవుని చూడడం మనము మర్చిపోతాం. అలాగే మన దృష్టి నెమ్మదిగా మనం తెలియకుండా అపవాది మళ్ళించేస్తాడు. అక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకనే దేవుని విశ్వాసంలో మనము ఆ రీతిగా ఉండాలని దేవుని వాక్యం మనకి చెబుతూ ఉండండి. కాబట్టి దేవుని సంగమా మన జీవితంలో మరి యోసేపు జీవితంలో అంత గొప్ప దీవెన మనము చూస్తున్నాం. మరి సామాన్యమైన వ్యక్తిగా తాను వచ్చాను, కానీ క్రమంగా దేవుడు తనని హెచ్చించి ఉన్నతమైన స్థానంలో పెట్టారు. స్తోత్రం కలిగా. హల్లెలూయా. ఈ లోకం యొక్క ఆశను, పాపమును, అలాగే ప్రతి ఒక్క బంధకాన్ని కూడా తాను
దేవుని వైపు చూస్తాడు కనుక. కాబట్టి మనము కూడా ఆ రీతిగా ఉన్నట్లయితే ఉన్నతమైన కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తారండి. కాబట్టి అటువంటి విశ్వాసం మనలో మరలా నూతనంగా మనము పుట్టించుకోవాలి. ఆ దృఢమైన సంకల్పం మనలో మరలా మరి ఎక్కువగా మన జీవితంలో మనకి రావాలండి. అలా ఉన్నప్పుడే మన దేవుడిని మనము ఇంకా ఎక్కువగా తెలుసుకోగలము. కాబట్టి దేవుని సంగమా ఆ రీతిగా శ్రమ పడ్డ యోసేపు జీవితంలో మరి తాను తిరిగిపోయాడు, నలిగిపోయాడు, కానీ దేవుల్లో మాత్రం ఎల్లప్పుడూ నిలిచాడు కనుక ఉన్నతమైన రక్షణని యోసేపు పొందుకున్నాడు. కాబట్టి ఆ రీతిగా మన జీవితంలో కూడా దేవుడు ఉన్నతమైన కార్యాలను ఆయన చేస్తారు. కాబట్టి మన సమయంలో యోహాను సువార్త చూద్దామండి. యోహాను సువార్త 12వ అధ్యాయం తీద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం చదువుకున్నాం. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. యోహాను సువార్త 12:24. భూమిలో పడి చావకుండుట ఎడల అది ఒట్టిగానే ఉండును. అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. చాలండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం చూసినట్టుగా గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒట్టిగానే ఉండదు, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. మరి మనందరికీ తెలుసు, గోధుమ గింజ అయినా లేకపోతే విత్తనమైనా ఎంత ఉంటుందండి, ఇంతే ఉంటారు. అయితే రైతు ఆ మరి పొలంలో నేల మీద వేసినప్పుడు ఏమవుతుందండి, కొద్ది రోజులకి అది చనిపోయి దాంట్లో సారం భూములకి వెళ్ళిపోతారు కదా. కాబట్టి అలాగా చనిపోయి దాంట్లో సారాన్ని భూములోకి ఇస్తారు. అలా ఇవ్వడం ద్వారా అక్కడ మరి మొక్కజొన్న పంట ఉందనుకుంటే చూసారు కదా, మొక్కజొన్న చూసారు కదా, ఇలాగ తిన్నప్పుడు చూసారు, కాసినప్పుడు చూసారు. అలాగే పంట తీసినప్పుడు ఎంత అందంగా ఉంటుంది చూడడానికి, నిండైన ఇల్లు కలర్లో అది ఉంటుంది. ఇలా మనం దొలవగానే చాలా చక్కగా నిండిగా కనపడుతుంది, ఫ్రెష్గా ఉంటుంది. మరి దాంట్లో చూడండి ఎన్ని గింజలు ఉంటాయండి, ఎన్నో గింజలు ఉంటాయి. కొంతమంది ఒక స్టైల్లో తింటారు, లేదంటే నోట్లో పెట్టేసుకొని కసరకసరని తినేస్తారు మొక్కజొన్న పొద్దు. కొంతమంది జాగ్రత్త నమ్మలు కొలుసుకుంటారు, నీట్గా కొలుసుకుంటారు. అదే స్టైల్, 2 స్టైల్స్ ఉంటాయి తిన్నాము. చికెన్ పీస్ స్టైల్ అలాగా మొక్కజొన్న పొద్దులో తింటూ ఉంటారు. ఏది తిన్నప్పటికీ మరి చూడ ఒక్క విత్తనంతో అన్ని గింజలు వస్తున్నాయి. ఆలోచించారు, ఒక్క విత్తనంతో ఆ మొక్కజొన్న పొద్దుకి ఎన్ని గింజలు వస్తున్నాయండి. ఇది చూడండి ఎంత అద్భుతము దేవుని సృష్టి. ఆ ఒక్క గింజల నుంచి ఎన్నో మరి గింజలు వచ్చేలాగా మనం సంతృప్తిగా తినేలా దేవుడు చేస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే దాని వెనక ఒక కారణము ఉందండి. రీజన్ ఏంటంటే మరి ఆ మొక్క విత్తనం మరి భూమిలో చనిపోయి దాని సారం అంతా భూమి చూడడం ద్వారా ఆ మొక్కజొన్న పంట వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే మరి చూడండి, మరి గోధుమ గింజ భూమిలో పడి చావకుండా అది ఒట్టిగానే ఉండదు, అది చచ్చిన విస్తారముగా ఫలించను. మరి యేసుక్రీస్తు వారిని కూడా మనము తీసుకుంటే మన ఆత్మీయ జీవితంలో ఆయన కూడా ఈ యొక్క గింజ ఎలాగైతే చనిపోయి మరి త్యాగం చేసిన తర్వాత గొప్ప జీవాన్ని మనకి ఆ యొక్క పంట రూపంలో ఇస్తుందో, అలాగే యేసుక్రీస్తు వారు కూడా మన కొరకు తాను మరి అప్పగించుకొని మన కొరకు ఆయన మరణించారు. ఆయన ఏం చేశారు, మన కొరకు చనిపోయారు, మన కొరకు ప్రాణాన్ని త్యాగం చేశారు. మరి ఆ రీతిగా మరి యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని మన కొరకు అర్పించడం ద్వారా సర్వ మానవాళి యొక్క పాపము విమోచించబడ్డారు. దేవుని స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. కాబట్టి క్రీస్తు వారి యొక్క గొప్ప మరి త్యాగం ద్వారా సర్వ ప్రపంచానికి రక్షణ వచ్చిందండి. అందుకే సిలువ యొక్క విలువ అదేనండి. The birth of cross is Christ died for us and leading us to the salvation power. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా రీతిగా మన కొరకు చనిపోయి ఆయన త్యాగం చేసి మన గొప్ప నిత్య జీవాన్ని ఆయన దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఆయన కూడా చూస్తే యోసేపు ఆయన కూడా ఎన్నో అవమాన శ్రమలు పొందారండి. ఆయన కూడా మరి చూడండి, యేసుక్రీస్తు వారు కూడా యోసేపు వాళ్ళు ఎన్నో మరి ఇబ్బందులు, కష్టాల జీవితంలో పడ్డారు. మరి ఆయన కూడా మరి ఎటువంటి మరి సపోర్ట్ లేదు, ఆయన ఒంటరిగానే అన్ని విషయాల్లో ఆయన పోరాడారు. కాబట్టి మనం చూస్తే ఆయన కూడా యోసేపు వలె మనుషుల ద్వారా తృణీకరించబడ్డారు. ఏమైందండి, తృణీకరించబడ్డారు, వెలివేయబడ్డారు, త్రోసివేయబడ్డారు. ఈయన ఎవరు, ఈయన మెస్సయ్యేది అని అనేక మంది మరి అవిశ్వాసులు మరి అనేకమైన విమర్శలు చేసి
అభివాంఛ ప్రేరేపించబడి ఆయన త్రోసివేయడము జరిగిందండి. అందుకనే మరి యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? మిమ్మల్ని ద్వేషించక ముందు లోకము నన్ను ద్వేషించింది అని జ్ఞాపకం చేసుకోండి చెప్పారు. ఆయన వస్తున్నప్పుడు ఆయనకి దండలే లేదు, పూలే లేదు, ఆయనకి ఎటువంటి ఘనత ఇవ్వలేదు. అయితే అవన్నీ కూడా ఆయన మరి పట్టించుకోలేదు. అవన్నీ పక్కన పెట్టి క్రీస్తు వారు దేవుని కొరకు ఆయన మరి యోసేపు ఎలాగైతే శ్రమపడ్డాడు, ఆయన కూడా మరి కొత్త నిబంధనలో మరి యోసేపుకి సాదృశ్యంగా ఆయన శ్రమపడ్డారు. మరి యోసేపు మన మాటకి అర్థం ఏంటంటే మరి హీబ్రూలో చూస్తే మరి వండర్ఫుల్ నేమ్ అనమాట. అది ఒక అద్భుతమైన పేరు, అద్భుతము అనే అర్థం కూడా వస్తారు జోసెఫ్ అనే మాటకి. ఆ నేమ్ కూడా చాలా లవ్లీగా ఉంటుంది ఆ పేరు. ఏదైనప్పటికీ మరి యేసుక్రీస్తు వారు మరి మన కొరకు ఆయన కూడా మరి ఆ శిలువ యొక్క మరణాన్ని ఆయన పొందడానికి ఇష్టపడ్డారు. కాబట్టి చూడండి, ఇక్కడ చదివినట్టుగా మరి ఆ యొక్క గోధుమ బీజం భూమిలో పడి చావుకుని అది ఒంటిగానే చచ్చిన విస్తారముగా ఫలించిన ప్రాణాలను ప్రేమించేవాడు దానిని పొగట్టుకున్నది. ఈ లోకంలో తన ప్రాణాలను ద్వేషించేవాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకున్నది మీతో నిశ్చయంగా చెబుతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని యేసుక్రీస్తు వారి ప్రాణాన్ని మనకి ఇచ్చేశారు, త్యాగం చేశారు. ఆయన దాన్ని దాచుకోలేదు. అందుకని మనం ఆలోచిస్తే మరి క్రీస్తు వారు చేసిన యాగం చాలా గొప్పదండి. మరి అందుకనే మనము ఆలోచిస్తే ఈ యొక్క వాక్యంలో మరి ఈ లోకంలో చాలా మంది వారి ప్రాణాలను ఏం చేస్తారు? కాపాడుకుంటారు. వారి ప్రాణాలని కాపాడుకుంటారు. ఒకసారి ఏమైందంటే అమెరికా దేశంలో జాన్ ఎఫ్ కెనడీ అని అమెరికా దేశం ప్రెసిడెంట్ ఉన్నారు చాలా కాలం క్రితం. ఆయన ఒక రోజున మరి మన పార్లమెంట్ లాగా వాళ్ళు వైట్ హౌస్ అని ఉంటారు అనమాట. అప్పుడు దారిలాగా అనుకున్నాడు అనమాట. దేంట్లో అంటే కారు అనుకున్నాడు. అప్పుడు వాళ్ళకి ధైర్యం ఏంటంటే ఆ కారు ఓపెన్ కారు పైన ఏముండదు, ఓపెన్ గా ఉండదు. చూస్తూ ఉంటారు టీవీలో కొన్ని మోడల్స్ పైన ఏముండదు, జస్ట్ అర్థం ఉంటుంది ముందు, పైన ఏముండదు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ ఇక ప్రెసిడెంట్ గారి సెక్యూరిటీ ఉన్నారు కదా, ఎన్నో సంవత్సరాలు నడిపించారు, ఎన్నో సంవత్సరాలు ఏంటి ఈ కారులో ఏ కప్పు పై కప్పు ఏమీ లేకుండా అటు ఇటు ఏమి మరి కారుకి అర్థాలు లేకుండానే మేము రక్షించామని సెక్యూరిటీ వాళ్ళు చెప్పుకునేవారంట. అలా ఒక రోజున వైట్ హౌస్ వెళ్తున్నప్పుడు అలా వెళ్తుండగా ఆ కారులో సెక్యూరిటీ అందరూ ఉన్నారు, చుట్టూ అన్ని వైపులో మోహన్ చేస్తారు. కానీ తాను ఏమనుకున్నాడంటే ప్రెసిడెంట్ ఏమనుకున్నాడు, సాధారణ నా ప్రాణాన్ని నేను కాపాడుకుంటానే అనుకున్నాడు. ఎందుకంటే మరి అన్ని సంవత్సరాల్లో క్షేమంగా ఉండి సెక్యూరిటీ వాళ్ళు ధైర్యాన్ని ఇచ్చినప్పుడు తోడుగా ఉన్నప్పుడు నాకేంటి అని అనుకుంటారు. ఎవరైనా సరే అలాగే అనుకుంటారు. అయితే అనుకున్నాడు కానీ మరి ఎత్తైన ఒక బిల్డింగ్ నుంచి స్లిప్పర్ అంటారు మన ఇంగ్లీష్ లో. దాన్ని స్లిప్పర్ అంటే పొడుగైన కన్న అనమాట. దానికి గురి ఉంటుంది, అందరూ చూసి కాలుస్తారు, టీవీలో చూసే ఉంటారు. అలాగా ఒక వ్యక్తి ఎత్తైన బిల్డింగ్ లో నుంచి జాన్ ఎఫ్ కెనడీ చూసి ఆ స్లిప్పర్ లో నుంచి ఒకే ఒక బుల్లెట్ దింపాడు డైరెక్ట్ గా పక్కని అనేది ఉంచుకొని ఆయన చనిపోయాడు. చూడండి, ఆయన ఏమనుకున్నాడు, నాకంతా రక్షణ ఉందనుకున్నాడు. నా ప్రాణాన్ని ఎంతగానో కాపాడుకున్నాడు, ఎన్నో సంవత్సరాలు కాపాడుకున్నాడు. కానీ ఎంత కాపాడుకున్నా సరే ఆ సమయంలో తనతాను రక్షించుకోలేకపోయాడు. అందుకనే ఇక్కడ చూడండి, మరి తన ప్రాణాలను ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకున్నాడు. అందుకనే యేసుక్రీస్తు వారు ఎప్పుడూ చెప్పేశారు. అందుకని ఈ లోకంలో చాలా మంది ఎంతో ఆశిస్తారు, నేను బాగా రక్షించుకుంటాను, నా ప్రాణాన్ని నేను బాగా కాపాడుకుంటాను ఆశిస్తాను. కరెక్ట్, తప్పు లేదు దాంట్లో. మన ప్రాణాన్ని మనము రక్షించుకోవాలి. అయితే దేవుడు ఎలా చెప్తున్నారంటే మనం ఎంత ఎలా ఉన్నా సరే, మనకు ఆరోగ్యం ఉన్నా, రక్షణ ఉన్నా, మనకి డబ్బు ఐశ్వర్యం ఉన్నా సరే, దేవుని యొక్క కాపుదల, ఆయన యొక్క నడిపింపు మనకి అన్ని వేళలా కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అలాగా ఒక్క క్షణమైనా మనకి లేదనుకోండి, మనం ఏదో ఒక రోజు మన ప్రాణాన్ని విడిచి పెట్టాల్సిందే. అంటే ఆ జీవితంలో ఆయన ఏమనుకున్నాడంటే నాకున్న రక్షణ చాలా గొప్పది అనుకున్నాడు. అస్తమానికి చెప్పేవాడు అంటే వీడియో ఉంది, నాకు గొప్ప సెక్యూరిటీ ఉంది, గొప్ప రక్షణ ఉంది అంటే ఏం చేసుకోవాలనేవాడు. అలాగా సవాలు చేసి అలా గర్వించేవాడు అంటే కొన్నిసార్లు. మరి అలా గర్వించడం ద్వారా, సవాలు చేయడం ద్వారా ఎంతో అర్థమైపోయింది వీడు ఇంకా బాగా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు, ఓవర్ చేస్తున్నాడు, వీడికి ఎప్పటికప్పుడు మనము ఫిట్టింగ్ పెట్టాలని స్కెచ్ చేసి కరెక్ట్ టైంలో బుక్ చేశారు. కాబట్టి ఆయన రక్షణలో ఉండడం తప్పలేదు, కానీ గర్వించాడు ఆయన స్థితిని బట్టి. మరి అధికంగా గర్వించడం ద్వారా శత్రువులు తన యొక్క మరి గురిని కోరుకున్నారు, తన ప్రాణాన్ని కోరుకున్నారు. కాబట్టి
మన రక్షణ ఎవరు? దేవుడే. మన యొక్క గొప్ప బలం ఎవరు? దేవుడే. మన కోట ఎవరండి? దేవుడే. ఆశ్రయం ఎవరు? దేవుడే. దేవుడి స్తోత్రం కలిగా. హల్లెలూయా. అందుకే 90 కీర్తనలో మహోన్నతుని చాటు నివసించేవాడు సర్వశక్తులను శ్రమించేవాడు. ఆయన నా బలము, నా కోట, ఏమంటూ చెప్తున్నాడు. కాబట్టి దేవుడి విశ్వాసం లాగా యేసుక్రీస్తు వారైతే ప్రాణాన్ని మన కొరకు అర్పించేస్తారు. అది చూసుకోలేదు, అది దాచుకోలేదు. అయితే మన కొరకు సమస్తమును సమర్పించారు. కాబట్టి ఆయన చేసిన శిలువ యాగం అంతా గొప్పది. కాబట్టి ఈ లోకంలో మన ప్రాణాలని కాపాడుకోవాలనే ఆశపడడం మంచిదే. కానీ ఆ ప్రాణం కాపాడుకునే ఆ ప్రక్రియలో నేను నా ప్రాణాన్ని కాపాడుకుంటానని ఆశ కలిగి మనం జీవిస్తున్నప్పుడు ఒకటే మనం మర్చిపోకూడదు. దేవుడు నా ప్రాణాలని కాపాడాలి. మన రోజు మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలిగి. హల్లెలూయా. ఒక వ్యక్తి అంతా అది ఎప్పుడు కూడా ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాటర్ బాటిల్ తీసుకెళ్తానండి. వాటర్ బాటిల్ తీసుకెళ్తానండి. ఎక్కడికి వెళ్ళినా ఆ వాటర్ తాగుతానండి. దాన్ని ఏమనుకున్నాడంటే నేను ఏ ఊరు వెళ్ళినా ఆ వాటర్ నన్ను రక్షిస్తుంది అనుకున్నాను. అలాగే ఒక 2 నెలలు తిరిగిన తర్వాత షాప్కి వెళ్ళాడంట. అక్కడ ఆ వాటర్ తాగాడు. దాన్ని తెచ్చుకున్న వాటర్ తాగిన 2వ రోజుకి దానికి జలుబు దగ్గు పట్టుకున్నాయంటే, అంటే దాన్ని చాలా జాగ్రత్తగా నీళ్ళన్నీ కాసుకొని ఫిల్టర్ చేసి 10 సార్లు దాన్ని తీసుకెళ్తాడంట. మరి ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళినా ఆ ఊర్లో దొరికిపోయాడు. మరి ఏం చేస్తాను? మన వాటర్ దాన్ని రక్షించలేదు. అందుకనే మనం ఎప్పుడు కూడా నా రక్షణ నా దేవుడే అని చెప్పాలి. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం జాగ్రత్త తీసుకోవడము, మనం మంచిగా ఉండడం మంచిదే. కానీ మనల్ని రక్షించే దేవుడనే విషయాన్ని మనం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని సంగమా ఈ సమయంలో అనేది దేవుడి మీద మనం ఆధారపడుతూ మన జీవితంలో మనకు దేవుడు చేసిన గొప్ప యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం రోమా పత్రిక 14వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాం. రోమా 14:9 వచనం. చాలండి. పౌలు గారు రాసిన పత్రిక 14వ అధ్యాయం 9వ వచనం చూసినట్టుగా తాను మృతులను సజీవులను ప్రభువైనటకు విందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. కాబట్టి పౌలు గారు అద్భుతమైన మాట ఆయన చెప్తున్నారు. దేవుడంట ఎవరికి దేవుడైనా? సజీవులకి దేవుడు. అలాగే ఇంకెవరికి దేవుడైనా? చనిపోయిన వారికి కూడా దేవుడే. అయితే మరి సజీవులకు ఆయన దేవుడుగా ఉన్నారు, చనిపోయిన వారికి కూడా ఆయన దేవుడుగా ఉన్నారు. అయితే దేవుని యొక్క విశ్వాసం నుంచి చనిపోయిన వారికి ఉన్నతమైన దేవుడుగా ఆయన ఉన్నారు. దేవుని స్తోత్రం కలిగిన. హల్లెలూయా. మరి 40 రోజులు అయిపోయిన తర్వాత ఏ పండుగ వస్తుంది మనకి? ఈస్టర్ పండుగ వస్తుంది. ఏ పండుగ అండి? ఈస్టర్ పండుగ. మరి ఆ రీతిగా చాలా మంది సమాధుల పండుగ పేరు పెట్టేస్తారు కొన్ని ఊర్లలో. ఏ సమాధుల పండుగ? సమాధుల పండుగ అన్నది దేవుని యొక్క పునరుద్ధానం పండుగ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ పువ్వులు జల్లి క్యాండిల్ ఇష్టం అనేది ఆ సమాధికి మనము పూజ చేయడం జ్ఞాపకం చేసుకున్నాం అంతే. అంతవరకు మనము ఆలోచించాలి. మన యొక్క డాక్టర్ మన సిద్ధాంతం కొన్ని విషయాల్లో మనము కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. మనుషులు ఏదో చెప్తారు బయటలో ఉన్నదని నవ్వుకోవడం నిజమా కాదని మనము రుజువు చేసుకోవాలి. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే మన దేవుడు సజీవుడైన దేవుడు మరణాన్ని 3వ దినాన జయించాలని దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఆయన చనిపోయాడు కానీ మరలా తిరిగి సజీవుడిగా లేచారు. అందుకనే ఆ సమాధిని మరణాన్ని జయించిన దేవుడిగా అంటున్నారు. కాబట్టి ఆయన సజీవులకు మృతులకు కూడా దేవుడే. ఈ 2 గ్రూపులు కూడా దేవుడు కూడా. అయితే ఆయన విశ్వాసం వచ్చిన వారికి గొప్ప దేవుడు కూడా. అదే స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మరి ఢిల్లీ నగరంలో ఒకసారి అక్కడ మరి చర్చ్ దగ్గర ఒక తీర్థం జరిగిందనమాట. తీర్థం అంటే తెలుసు కదా, అక్కడ అన్ని అమ్ముతారు. తీర్థంగా వెళ్ళారు ఎప్పుడైనా? వెళ్ళారు. అందరికీ తెలుసు. వెరీ గుడ్. తీర్థంలో ఏమవుతారు? మంచి బొమ్మలు అమ్ముతారు చిన్నపిల్లలకి. అలాగే మంచి ఆకర్షణమైన వస్తువులు అమ్ముతారు. అలాగే మరి ఎన్నో రకాలైనటువంటి పువ్వులు అలాగే వస్తువులు అమ్ముతూ ఉంటారు. సిలువలు కూడా అమ్ముతారు కదా, సిలువలు అమ్ముతారు. అలాగే కొన్ని రకాలైన వస్తువులు అమ్ముతారు. అన్నిటిగా కొన్ని అయితే అక్కడ కొన్ని బజ్జీలు కూడా రాస్తూ ఉంటారు. అది తింటూ అన్ని చూసుకుంటూ నడుస్తూ ఉంటారు. వాళ్ళ మంచిని కొనుక్కుంటారు. అయితే అక్కడ ఏమైందంటే ఆ రోజున మరి ఒక పాస్టర్ గారు ఆ తీర్థంలో నడుస్తున్నారు.
ఆయన ఆ సిలువలో షాపు దగ్గరికి వచ్చారన్నమాట. అక్కడ ఒక వ్యక్తి యవనస్తుడు, ఒక 16 ఏళ్ళ అబ్బాయి వచ్చి నాకు సిలువ కావాలని అడుగుతున్నానండి. ఏం కావాలని అడుగుతున్నానండి? సిలువ కావాలి. ఐ వాంట్ ఏ గుడ్ క్రాస్ అని అడిగాడండి. మరి నాకు మంచి సిలువ కావాలన్నప్పుడు మోడల్స్ చూపించాడండి. కొన్ని సిలువలేమో సన్నగా ఎడ్జిల్లో ఇలా మంచి షేప్ వచ్చి ఉన్నాయంట, ఇంకొన్ని సిలువలు స్ట్రైట్ గా ఉన్నాయంట, ఇంకొన్ని సిలువలేమో మరి చాలా లావుగా ఉన్నాయంట. అయితే నాకు సన్నగా మంచి నాజుగా మంచి స్టైల్ గా ఉంది, అది ఇవ్వండి అని చెప్పాడంట. మరి ఆ రీతిగా ఆ సిలువను కొనుక్కోవడం చూశాడంట. వాడు పాస్టర్ గారు కూడా ఆ యవనస్తుని 16 ఏళ్ళ అబ్బాయిని గమనిస్తున్నారు. అంటే ఆ అబ్బాయి ఎంతసేపు ఏమంటాడు? మంచి మోడల్ కావాలి, మంచి అందంగా ఉన్నది కావాలని అంటాడంట. అంటే దాని ఏంటంటే ఏదో ఎక్కడో చూశాడు టీవీలో. మరి అమెరికాలో మైకేల్ జాక్సన్ కూడా ఒకసారి ఏదో సిలువ వేసుకొని డాన్స్ చేశాడు. సో ఎక్కువ ఇంతలా నువ్వు ఈ సిలువ వైపు మంచి మోడల్ కావాలి, మంచి మోడల్ కావాలన్న వ్యక్తి యాక్చువల్లీ సిలువ అనేది సిలువే కదా. మంచి మోడల్ అంటే మంచి షేప్ అంటారు, సిలువ ఏదైనా సిలువే కదా. అసలు యేసుక్రీస్తు గారు చనిపోయింది చక్క సిలువ మీద అని ఆ పాస్టర్ గారు చెప్పారని. ఇంకా మోడల్ స్టైల్ అంటారు ఏంటి అంటే టీవీలో చూసాను ఆ గొప్ప మైకేల్ జాక్సన్ సిలువ వేసుకున్నాడు, మంచి స్టైల్ గా ఉంది, నేను అలాంటిది కొనుక్కోవాలనుకుంటున్నాను చెప్పాడు. అప్పుడు ఈ మాస్టర్ గారు చెప్పారంట, మరి తమ్ముడు సిలువ అంటే క్రాస్, ఇంగ్లీష్ లో చెప్పారంట. క్రాస్ ఈజ్ నాట్ ది వే, క్రాస్ ఈజ్ వాట్ ది వే అని చెప్పారంట. అంటే తెలుగులో సిలువ అంటే మనము ఏది ఏ రకము ఏ మోడల్ వేసుకుంటామో అది కాదు. సిలువ అనేది బయట వేసుకునేది కాదు, కానీ మన అంతరంగంలో ఆ భారాన్ని మోయడమే నిజమైన సిలువకు గుర్తని చెప్పారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది మరి సిలువను బయట వేసుకుంటారు, కానీ లోపల నిజంగా ఆ భారం ఉందో లేదో తెలియదు. కాబట్టి సిలువ యొక్క విలువ ఓన్లీ ఆ మోడల్ కోసం, మెడలో ఉండడం కోసం వేసుకుంటే విలువ లేదు. అసలు దానికి అర్థమే ఉండదు. నిజంగా అసలు సిలువ అంటే ఏంటి, సిలువ ఎత్తుకోవడం అంటే ఏంటి, యేసుక్రీస్తు వారిని వెంబడించడం అంటే ఏంటంటే ఆ భారాన్ని మనము మోయుట. విశ్వాసం అనే భారాన్ని, నిరీక్షణ అనే భారాన్ని, క్రీస్తు కొరకు జీవించనే 3 భారాలు, విశ్వాసం, నిరీక్షణ, క్రీస్తు కొరకు జీవించే భారం మనం కలిగి ఉంటే సిలువను ధరించడం. అంతేగాని ఒక సిలువ మోసుకున్న రోజు మరి ఆ రీతిగా వెళ్ళడం కాదు, రోడ్డు మీద కళ్ళ వేసుకోవడం కాదు. ఆ సిలువ భారాన్ని మనము ఫీల్ అవ్వాలి. యేసుక్రీస్తు వారు ఫీల్ అయ్యారు కాబట్టి మన కొరకు అందుకు కార్యాన్ని చేసి మరి సజీవులకు మృతులకు ఆయన గొప్ప దేవుడిగా ఉంటున్నారండి. కాబట్టి దేవుని సంగమా, ఎవరైనా మీతో సిలువ గురించి మంచి మోడల్ నేను వేసుకోవాలంటే విషయం చెప్పడం వాళ్ళ కళ్ళు తెరిపించాలని ఆ బాధ్యత మీద ఉంది. దేవుడు పెట్టారు కాబట్టి సత్యాన్ని మనము తెలుసుకున్నప్పుడు సత్యం మనల్ని స్వతంత్రులుగా చేయడం. దేవుని స్తోత్రం కలిగిగా హల్లెలూయా. ఈ సమయంలో యెషయా గ్రంథం చూద్దాము. 44వ అధ్యాయము, యెషయా గ్రంథము 44వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాము. చాలండి. అలాగే కీర్తన 72వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాం. కీర్తన 72, 16. చాలండి. అలాగే మనము మత్తయి సువార్త 3వ అధ్యాయం తీద్దామండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. మరియు చాలండి. మరియు ఇదిగో ఇదే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించడానికి శబ్దము ఆకాశం నుండి వచ్చను. కాబట్టి మనం చదువుకున్న ఈ వాక్యంలో మనం చూస్తే మరి దేవుడు భవిష్యత్తులో మరి క్రీస్తు యొక్క మరి గొప్ప త్యాగం గురించి ముందుగానే ప్రవచించారు. యెషయా గ్రంథంలోను, కీర్తన గ్రంథంలోను. అవి ఇక్కడ మరి మత్తయి సువార్త 3:17 ఎలా నెరవేరాయో మరి మనము చూస్తున్నాం. మరి జరగబోయే కాలంలో అలాగే మరి యెరూషలేము వలె మరి ఏ రీతిగా యెరూషలేము విశ్వాసం నుంచి అనేక మంది జనాలకు మరి దేవుని వైపు తిప్పబడిన తర్వాత ఆ యెరూషలేము
యెరూషలేము దీవించబడ్డారు. అలాగే కడవరి కాలంలో కూడా ఆ యెరూషలేములో మరి అలాగే సమస్తమైనటువంటి ప్రపంచంలో ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచుతారో వారి జీవితాల్లో పచ్చని మరి ఆ యొక్క వరిల వలె, ఆ పచ్చని తోటల వలె, పచ్చని గడ్డి వలె ఆ యొక్క మరి సమృద్ధి అయిన ఆశ్రయించబడిన స్థితిలోనికి మరి మనుషుల యొక్క జీవితాలు వాటిలాగే మారుతాయని చెప్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క వాక్యంలో మత్తయి 3:17 చూసినట్లయితే ఇదిగో ఈయన ప్రియకుమారుడు, ఈ యందు నేను ఆనందించిన శబ్దము ఆకాశం నుండి వచ్చాను. ఎందుకంటే మనం చూస్తే యేసుక్రీస్తు వారు దేవునికి ప్రియకుమారుడిగా ఉన్నారు. ఎలా ఉన్నారండి? ప్రియకుమారుడిగా ఉన్నారు. మామూలు కుమారుడిగా కుమార్తెగా కాదు, ప్రియకుమారుడిగా ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు తన యొక్క ఇష్టాన్ని ఆయన నెరవేర్చుకోలేదు. ఎవరి ఇష్టాన్ని నెరవేర్చారు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. కాబట్టి తండ్రి ఇష్టాన్ని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు కాబట్టి ఆయన సర్వలోకానికి గొప్ప రక్షకుడిగా అయ్యా. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. మరి అదే కాలంలో మనల్ని కూడా చూసి దేవుడు ఏమన్నారు? దేవుడు మనం చూస్తే అంతికాలంలో చివరి 2 వచ్చినప్పుడు ఏమన్నారు? మనం చూస్తే నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె దేవుని వాళ్ళని అనాలి. ఆ రీతిగా మనము పిలిపించుకోవాలి. ఈ లోకంలో మైడియర్స్ అని ఇంగ్లీష్ లో అంటారు, రాబాబాయ్ రాబాబాయ్ పిల్లలు నాయనబాయ్ నాయనబాయ్ పలుకుతారు, ప్రేమతో పలుకుతారు. మరి మంచిదే అటువంటి ప్రేమ పొందుకోవడం. మరి దేవుడి అంటే దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం? అటువంటి రీతిగా మనము ఉండగలుగుతున్నాము. అటువంటి పిలుపులు మనము నేను పిలువబడతాను అనే విశ్వాసం మరొకసారి మనకు ఉన్న సమయంలో దేవుని సంగమా, ఈ యొక్క లోకము అనేది అశాశ్వతం కదండి, కొంతకాలం ఉంటుంది. అందుకనే నా ప్రాణమును కాపాడుకోవడాన్ని పొగడుకున్నాను. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుని సంగమా, మన రక్షణ మన యొక్క ఆశ్రయం దేవునిలో ఉంది కనుక మరొకసారి ఈ రోజున శిలువ వైపు చూస్తూ ఆ శిలువలో విలువలను అర్థం చేసుకుని దేవుని ఆత్మలో బహుగా మనం బతికడానికి ప్రయత్నం చేసి మళ్ళా ఈరోజు మన జీవితాన్ని మన దేవునికి అర్పించి, ప్రభా మీ శిలువతో నాకు మాట్లాడండి, మీ శిలువ యొక్క వార్త ఎంతో గొప్ప రక్షణగా ఉంది ప్రభా, కాబట్టి రక్షణ నాకు దయచేయండి, మీ ప్రియ కుమారుడిగానే ఉండాలి, ప్రియ కుమార్తెగానే ఉండాలి నువ్వు అడిగినప్పుడు దేవుడు తప్పకుండా అటువంటి గొప్ప మరి ధన్యత మనకి ఇస్తారు. కాబట్టి చెప్పాలి వాక్యం దేవుడు స్థిరపరిచినగా సమస్త జ్ఞానం నుంచి దేవుని సమాధానం యేసుక్రీస్తు వారి